డిఎస్సి అన్నారు, ఒక ఉద్యోగం ఇవ్వాల. మేము వచ్చాం, డిఎస్సి మీద సంతకం చేశాం. త్వరలోనే విద్యా సంవత్సరం మొదట్లోనే 16,000 మందికి ఉద్యోగాలకి టీచర్ పోస్టులు ఇవ్వబోతున్నారు కూడా తెలియజేస్తున్నాం. మీరు పెట్టుబడులు తెచ్చామన్నారు, 9,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మేము ఇప్పుడు సుమారుగా ఈ 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం. 4 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలను కల్పించిన విషయాన్ని కూడా మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. మీలాగా కళ్ళబొల్లి మాటలు చేయడం లేదు. ఈ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వచ్చి విశాఖపట్నంలో శంకుస్థాపన చేశారు. రైల్వే జోన్ తీసుకొచ్చాం, రైల్వే జోన్ ఆఫీస్ శంకుస్థాపన చేశాం. 5 ఏళ్లు మీరు కాలయాపన చేశారు. నీ కేసుల కోసం కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసే తప్పితే ప్రజల గురించి వేనాడన పట్టించుకున్నావా? అందుకే ఈ ప్రజలు నిన్ను చీకట్లోకి నెట్టిన విషయాన్ని నువ్వు కూడా గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ రోజున కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం ఒట్టొట్టి మాటలు చెప్పావు, 3 రాజధానులు అన్నావు, మోసం చేశావు. అయినా ప్రజలు నమ్మల. 3 రాజధానులు అన్నప్పటికీ కూడా మేము కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతానికి కూడా కేబినెట్ లో తీర్మానం చేశాం. దాని విధంగా తగిన చర్యలు తీసుకున్నాం తెలియజేస్తున్నాం. గౌడ కులస్తులకి మేము మద్యం షాపుల్లో వాటాలు ఇస్తాం, 10% షాపులు ఇస్తా ఉన్నాం రాయితీతోటి, అది కూడా అమలు పరుస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు మనం ఉన్నట్టయితే చెప్పిన దాని ప్రకారం గీత కార్మికులతో పాటు ఈ రోజు రాష్ట్రంలో గంజాయి రహితంగా రాష్ట్రాన్ని చేయబోతా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ కూడా పూర్తి కంట్రోల్ లో తీసుకుని రావడం జరిగింది. మీలాగా పోలీసుల్ని సొంతంగా వాడుకోవటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులు చేయటం అటువంటి తప్పుడు పనులు మేము చేయలేదనే విషయం మేము తెలియజేసుకుంటూ